హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను యూట్యూబ్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. యూట్యూబ్ గురించి చెప్తూ ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తూ ఉంటానండి. సో, నేను ఆ పనులన్నీ చేసుకుంటూనే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాననమాట. కార్తీక మాసంలో మనం దీపాలైతే వెలిగించుకుంటాం కదండీ! అవన్నీ త్వరగా క్లీన్ అవ్వాలంటే వేడి నీళ్ళలో ఇలా వేస్తే ఆ నూనె మొత్తం జిడ్డు కూడా త్వరగా వెళ్ళిపోతుందనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది గ్రిప్పర్ ఉంటుంది కదా! ఇది గూడా వేడి నీళ్ళలో వేసి వేడిగా ఉన్నప్పుడే సబ్బుతో క్లీన్ చేసుకుంటే నూనె జిడ్డు కూడా త్వరగా పోతుందనమాట. అంటే కిచెన్‌లో మనం మొత్తం కూడా జిడ్డు పట్టే ఉంటుంది. అన్ని ఐటెమ్స్ కూడా ఇలా వేడి నీళ్ళలో క్యాప్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అవుతుంది. ఇదైతే మా పాపదండి లంచ్ బాక్సు. అంటే తను నర్సరీ, ఎల్‌కేజీలో ఉన్నప్పుడు ఈ చిన్న బాక్స్ పెట్టేదాన్ని. ఇదైతే మొత్తం కింద ఈ రబ్బరంతా ఊడిపోయి చాలా డర్టీగా కనిపిస్తుంది. కానీ బౌల్ చాలా బావుందండి. ఏదైనా చిన్న చిన్నగా స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి పిల్లలకి బావుంటుంది. ఇదైతే నేను మొత్తం ఈ రబ్బరంతా తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఇది పని చేసుకుంటేనే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి. యూట్యూబ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టగానే సక్సెస్ అవ్వమండి. అది మనకి ఇప్పుడైతే 500 సబ్‌స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్సే అంటున్నారు. బట్ నాకది నిజమా కాదో తెలీదు. ఎందుకంటే నాదేం పెద్ద టెక్ ఛానల్ కాదు. నేను గూడా పెద్ద యూట్యూబర్‌ని అయితే కాదండి. జస్ట్ నాకు 2 ఛానెల్లున్నాయి. ఎలా మానిటైజేషన్ అయ్యాయి, వాచ్ అవర్స్ కూడా ఎలా కంప్లీట్ అయ్యాయి అనే దాని గురించి నాకు తెలిసినంత చెప్తున్నాననమాట. సో, మనకి ఆహ్, ఈజీగానే వస్తారు సబ్‌స్క్రైబర్స్. బట్ వాచ్ అవర్స్ ఎలా వస్తాయనేది మనం ఏదైనా ట్రెండింగ్ టాపిక్ తీసుకోవాలండి. సపోజ్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి 'బిగ్ బాస్' ట్రెండింగ్ గదా! సో, దాని గురించి ఆ టాపిక్ గురించి ఏదైనా చెప్తూ అలా మనకి ఏదైనా వీడియోస్ చేస్తే అది వైరల్ అవుతుందనమాట. సో, దాన్ని బట్టి ఆ వ్యూస్‌ని బట్టి మీకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది మీ ఇష్టం. ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చనమాట. అది మీరు వ్లాగ్స్ చేస్తారా? కుకింగ్ చేస్తారా? ఇంకా ఏదైనా టూర్‌కి వెళ్ళిన వీడియోస్ కానీ అలా అది మీ ఇష్టమనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ నాంపల్లి ఎగ్జిబిషన్ వస్తుంది గదా! సో, ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏదైనా తీసుకోవాలి. మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేంత వరకి అంతే. మానిటైజేషన్ అయ్యేంత వరకి అయితే సరిపోతుంది. తర్వాత మనిష్టము. ఇంకా 500 సబ్‌స్క్రైబర్స్ కూడా ఈజీగానే అవుతుందండి. ఇంకొకటి మనము సాంగ్స్ కానీ, టీవీలో వచ్చేదేదైనా ఏది టాపిక్స్ కానీ మనం మొబైల్స్‌లో పెట్టకూడదు. అలా సాంగ్స్ పెడితే కాపీరైట్ అయితే వస్తుందండి. ఏదున్నా మన ఓన్ కంటెంట్, ఓన్ వాయిసే ఉండాలనమాట. సపోజ్ మీరిప్పుడు సాంగ్ పెడితే కాపీరైట్ అని రాదు. బట్ మానిటైజేషన్ అయిన తర్వాత కాపీరైట్ అని వస్తుందనమాట. కాపీరైట్ వచ్చిన ప్రాబ్లమ్ లేదండి. కాపీ స్ట్రైక్ రావొద్దు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయన్నమాట యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే. ఇంకొకటేంటంటే మీకు మానిటైజేషన్ అయ్యేంత వరకి డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు ట్రయల్ చేస్తూనే ఉంటారు. బట్ ఆఫ్టర్ మానిటైజేషన్ మీరేదైనా ఒక కంటెంట్ తీసుకోండి. అంటే కుకింగ్ పర్పస్‌గా కానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంటా లేదంటే ఏదైనా వ్లాగ్స్ చేస్తున్నారా? ఇంకేదైనా టూర్స్‌కి అట్లా విజిట్ అవుతూ ఉంటారు కదా! ఎక్స్‌ప్లోర్ చేయడం. అలా ఏదైనా ఒక్క టాపిక్ తీసుకొని మీరు ఆ ఛానల్ అయితే రన్ చేయండి. మల్టీ పర్పస్‌గా తీసుకుంటే అది రన్ అవ్వదనమాట. నాకు ఫస్ట్ ఛానల్ వచ్చేసి వేరే టాపిక్ ఉండే. అందులో ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, యూట్యూబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వీలు కాదు కాబట్టి, ఇది నా సెకండ్ ఛానల్ అండి. దీంట్లో ఇలా వ్లాగ్స్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ అవి మీకు చెప్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటానండి. ఇంతకుముందు చూయించాను గదండీ! అది మీషోలో తీసుకున్నాను. 230 240 పడింది ప్రైస్. క్వాలిటీ గూడా బావుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇది డెంటల్ హాస్పిటల్ అండి. కొత్త చైతన్యపురి, దిల్సుఖ్ నగర్‌లో లొకేషన్ అయితే ఎక్కడో సరిగ్గా తెలీదు. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే నేను లొకేషన్ గూడా నెక్స్ట్ టైమ్ కనుక్కొని ఇస్తానండి. ఇదొచ్చేసి పనేనియా డెంటల్ కాలేజ్ అనమాట. మీకేదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చాలా బావుంటుంది. ఇంకా ప్రైజెస్ కూడా మంచి తక్కువలోనే ఉంటాయండి. బయట మనకి చూసుకుంటే ఫిల్లింగ్స్‌కి కానివ్వండి, రూట్ కెనాల్, ఈ క్యాప్స్‌కి ఎక్కువుంటాయి గదా! అంటే 1500, 1000, థౌసండ్స్‌లలో ఉంటాయి మనకి బయట. ఇక్కడ ఈ పనేనియా కాలేజ్‌లో ఏంటంటే
మనకి ఫిల్లింగ్స్‌కొచ్చేస్తే 150 రూపీస్, 250 రూపీస్ అలానే ఉంటుందనమాట. అలాగని ట్రీట్మెంట్ బావుండదనుకోకండి. బావుంటుంది. సేమ్ ఇలానే మనకి ఆర్మీ కాలేజ్ అని గూడా ఉంటుందండి. అది సికింద్రాబాద్ నియర్ ఆ సర్కిల్‌లో ఉంటుంది. ఇదైతే దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ఆ సర్కిల్‌లో అయితే ఉంటుంది. మీకింకా డీటెయిల్‌గా కావాలి, మొత్తం ప్రైస్‌తో సహా అన్నీ డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను మొత్తం కూడా దేనికెంత ప్రైస్ ఉంటుందనేది కూడా నేను డీటెయిల్‌గా మీకు ఒక వీడియో చేస్తాను. ఎక్స్‌రేకి కూడా 350 రూపీసో ఎంతో ఉంటుందండి. బయట 550, 650 ఉంటుంది సో, అలా తక్కువ బడ్జెట్‌లో కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చేయమని తప్పకుండా చేస్తాను.